హలో చితాస్, ఏంటి మూమెంట్. ఇప్పుడు నా దగ్గర 2 హెల్మెట్లు ఉన్నాయి, 2 బ్యాగులు ఉన్నాయి. ఇవన్నీ ఆన్లైన్లో తీసుకున్నవి, ఇవి ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి తీసుకున్నవి. 2 సేమ్ హెల్మెట్స్, 2 సేమ్ బ్యాగ్స్. ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఎంత తేడా ఉంటుంది ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ప్రాజెక్ట్ 36 బై హంగ్రీ చీతా. ఫస్ట్ హెల్మెట్స్ మొదలు పెడదాం. ఈ 2 సేమ్ బ్రాండ్, సేమ్ హెల్మెట్స్. దీంట్లో ప్యాకింగ్ గురించి చూస్తే ఈ ప్యాకింగ్ చూడండి, మనకు వచ్చే పాటికే మొత్తం చినిగిపోయి చుట్టుపక్కలంతా దాదాపు డ్యామేజ్ అయిపోయి ఉంది. అదే ఇదైతే మొత్తం కండిషన్ క్లీన్ ఉంది. ఫస్ట్ ఆన్లైన్ దోపించేద్దాం. బాక్స్ అయితే ఫుల్ డ్యామేజ్ అయింది, లోపల ప్రోడక్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇంకా బాక్స్లో ఏమీ లేదు. లోపల ఒక బ్యాగ్ ఇచ్చారు హెల్మెట్కి. సో స్లింగ్ బ్యాగ్ టైప్ అనమాట. రేపు పొద్దున్న ఇలా తగిలించుకుని వెళ్ళాలని వెళ్ళొచ్చు. ఓకే, ప్రోడక్ట్ చూస్తాకైతే బాగానే ఉంది. లోపల ఇదేం డ్యామేజ్ అవ్వలేదు, ఓన్లీ పైన బాక్సే డ్యామేజ్ అయింది. కానీ లోపల ప్యాడింగ్ ఉంది కదా, దీని క్వాలిటీ అయితే అస్సలేం బాగాలేదు. అండ్ ఇక్కడ ఆల్రెడీ చినిగిపోతున్నట్టు కనిపిస్తుంది. ఈ లోపల కొన్ని స్టిక్కర్స్ ఇచ్చారు, బ్లడ్ గ్రూప్కి సంబంధించిన యాక్జోర్ బ్రాండింగ్ స్టిక్కర్స్. ఇది ఓపెన్ చేస్తుంటే ఇది వచ్చేసింది కూడా చేతికి. ఇరిగిపోయిందా లేదా తెలియట్లేదు. ఓకే, ఫిక్స్ చేస్తాను. ఇది వచ్చిన తర్వాత దీని క్వాలిటీ చూస్తే అంత అనిపించలేదు. బయట ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా క్వాలిటీ ఇలాగే ఉంటుందని చెప్పి బయటికి వెళ్ళి చెక్ చేద్దామని ఒక ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే తెలిసింది ఏంటంటే ఆన్లైన్ క్వాలిటీకి ఆఫ్లైన్ క్వాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకే ఈ హెల్మెట్ కూడా తీసుకున్నాను. దీంట్లో కూడా సేమ్ ఆ హెల్మెట్కి ఎలా అయితే బ్యాగ్ వచ్చిందో దీంట్లో కూడా అలాగే బ్యాగ్ వచ్చింది. ఆ హెల్మెట్కి ఈ హెల్మెట్కి టచ్ అండ్ ఫీల్లోనే చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ప్యాడింగ్ చూడండి, దాని ప్యాడింగ్ చూసారు కదా, దీని ప్యాడింగ్ చూడండి. ఈ చిన్ ప్యాడ్ క్వాలిటీ అయితే ఇంకా అల్టిమేట్ ఉంది. అండ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే దానికంటే ఇది 2x క్వాలిటీ ఉంది. యాక్చువల్గా ఈ రెండింటికి డిజైన్స్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది. వెనకాల స్పాయిలర్స్ దగ్గర చూసుకున్నా కానీ చాలా డిఫరెన్స్ ఉంది స్పాయిలర్స్లో కూడా. బయట స్టోర్లో తీసుకున్న దానికైతే సన్ వైజర్ కూడా వచ్చింది. అదే దీనికైతే సన్ వైజర్ లేదు, ఏమీ లేదు. ఒకవేళ నేను బయటికి వెళ్ళి ఈ హెల్మెట్ చూడకపోతే ఇదే హెల్మెట్ అనుకుని ఇదే వాడుతూ ఉండేవాడిని. అసలు దీని చిన్ ప్యాడ్ చూస్తుంటే విండ్ నాయిస్ ఏం మాత్రం క్యాన్సిల్ చేయదు, ఇలా పట్టుకుంటే బయటకు వచ్చేస్తుంది. ఈ హెల్మెట్స్ తీసుకోవడం వల్ల ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసింది ఏంటంటే, హెల్మెట్స్ ఎప్పుడు మనం ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి అవి వేసుకుని ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుందా లేదా చూసుకుని మనకి ఏదైతే నచ్చిందో దాన్ని తెచ్చుకోవడం బెస్ట్. సో ఆన్లైన్లో ఆఫర్ వచ్చిందని పెడితే ఒక 500 to 700 రూపీస్ తేడా ఈ రెండింటికి. కానీ క్వాలిటీలో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. సో నేను ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి చాలా డిఫరెంట్ హెల్మెట్స్ అన్ని ట్రై చేసి దాన్ని వేసుకుని చూసి ఫీల్ అయ్యి మనకి చిన్ ప్యాడ్స్ టైట్గా ఉన్నాయా లేవా, ఎయిర్ ఫ్లో ఎలా ఉంది, ఇవన్నీ ట్రై చేసిన తర్వాత ఈ హెల్మెట్ తీసుకున్నాను. ఈ హెల్మెట్కి చిన్ మౌంట్ ఇవన్నీ ఆర్డర్ చేశాను అనమాట, కెమెరా పెట్టడానికి. ఈ హెల్మెట్కి కెమెరా ఇక్కడ పెడతాము. సో వైర్ ఏమి ఉండకూడదని చెప్పి వైర్లెస్ మైక్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇది DJI Mic 2 వైర్లెస్ మైక్ అనమాట. దీన్ని ఈ లోపల పెట్టాలి. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఈ చిన్ పక్కన అయితేనే సెట్ అవుతుంది, ఇంకెక్కడ పెట్టినా కానీ నాకు ఇవన్నీ టచ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఈ లోపల ప్యాడింగ్ ఉంటుంది అనమాట. ఈ ప్యాడింగ్కి పక్కనే పెట్టాలి. పక్కనే పెట్టాలంటే దీనికి మ్యాగ్నెట్ ఉంటుంది. ఇది స్ట్రాంగ్ మ్యాగ్నెట్ ఉంటుంది అనమాట, ఊరికే అతుకుపోద్ది. ఇది ఆ లోపల అతికించాలంటే లోపలంతా ప్లాస్టిక్ ఉంటుంది కదా, సో మెటల్ ప్లేట్ లాంటిది కానీ మ్యాగ్నెటిక్ టేప్ కానీ పెట్టాలి. ఈ మెటల్ ప్లేట్ ఒకటి ఉంటుంది అనమాట ఆన్లైన్లో, ఇది ఆర్డర్ చేశాను. ఇది కూడా చాలా బాగా అతుక్కుపోద్ది. దీన్ని లోపల పెట్టాలంటే అక్కడ కర్వ్ ఉంటుంది కాబట్టి ఇది సెట్ అవ్వట్లేదు. వీటిని ఇంత చిన్న చిన్న పీసెస్ కట్ చేయించాను మా డాడీతో. ఈ పీసెస్ కూడా సెట్ అవ్వట్లేదు, అందుకని చెప్పి మళ్ళీ ఇంత చిన్న పీసెస్ కట్ చేయించాను. 3M టేప్ ఉంటుంది మన దగ్గర, అది వేసి లోపల పెట్టి దానిపైన సర్జికల్ టేప్ ఉంది. ఈ సర్జికల్ టేప్ దాని మీద వేస్తే అప్పటికి ఆగింది. దానిపైన ఈ తీసుకెళ్ళి పెడితే జస్ట్ అలా అతుక్కుపోతుంది అనమాట. రైడ్కి వెళ్ళే ముందు మన దగ్గర బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఈ బ్యాగ్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. ఇవి నా టైల్ బ్యాగ్ సెటప్స్ అనమాట. లగేజ్ క్యారీ చేయడానికి బైక్ మీద ఉన్న ఆప్షన్స్ ఏంటంటే టాప్ బాక్స్, అవి హార్డ్ లగేజ్ అంటారు, ఇవి సాఫ్ట్ లగేజెస్ అనమాట. సో టాప్ బాక్స్ పెట్టుకుని దాన్ని ఫిక్స్గా ఉంటుంది, అదంతా ఎందుకు. సాఫ్ట్ బ్యాగ్స్ అయితే తీసేయచ్చు, లోపల పట్టుకెళ్ళచ్చు, ఈజీగా మౌంట్ చేయొచ్చు. సో అందుకని చెప్పి ఈ బ్యాగ్ ఆర్డర్ చేశాను. ఇది 48 లీటర్ బ్యాగ్, ఇది 72 లీటర్ బ్యాగ్. యాక్చువల్గా నేను 48 లీటర్ బ్యాగే తీసుకుందాం అనుకున్నాను, కొంచెం చిన్నగా కాంపాక్ట్గా ఉంటుందని. బయటికి వెళ్ళిన తర్వాత స్టోర్లోకి వెళ్ళి అవి బైక్ మీద పెట్టి చూస్తుంటే ఇది చాలా చిన్నగా ఉంది. బ్యాక్ సీట్ మీద హాఫ్ కూడా రావట్లేదు అనమాట, ఇది ఇంత చిన్నగా ఉంది. అదే ఈ బ్యాగ్ అయితే చాలా పెద్దగా ఉంది ఇదైతే. సో దీనికి ప్రైస్ డిఫరెన్స్ ఎంత అనుకుంటున్నారు? ఇది 3200, ఇది 4200. జస్ట్ 1000 రూపాయలకి ఇంత పెద్ద డిఫరెన్స్.
ఇది చూడండి చాలా చిన్నగా ఉంది దీంతో కంపేర్ చేసుకుంటే. దీంట్లో ప్రాబ్లం ఏంటి, ఆన్లైన్లో ఒకటి ఆఫ్లైన్లో ఒకటి ఎందుకు కొన్నామంటే ఇప్పుడు చూపిస్తా. ఈ బ్యాగ్స్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. జస్ట్ బ్యాగ్ ఓపెన్ చేయగానే లోపలంతా ఇలా కనిపిస్తుంది, బ్యాగ్ అంతా ఇలా ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే జిప్ ఓపెన్ చేస్తే ఈ లోపల మనకి ఇంకొక లేయర్ ఉంటుంది. ఈ లేయర్ ఏంటంటే కంప్లీట్ వాటర్ ప్రూఫ్. దీనికి ఇలాంటి లాక్ సిస్టమ్ ఒకటి ఉంది, బకిల్ సిస్టము. దీన్ని ఓపెన్ చేస్తే, దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఈ లోపల ఉంటుంది అనమాట. సో కంప్లీట్ వాటర్ ప్రూఫ్ ఇదంతా. దీంట్లో కంప్లీట్ వాటర్ ప్రూఫ్ లేదు. దీని లోపల రెయిన్ కవర్స్ ఇస్తారు. ఈ రెయిన్ కవర్స్ వేస్తే రెయిన్ నుండి ప్రొటెక్ట్ చేసిద్ది, కానీ ఇది కంప్లీట్ వాటర్ ప్రూఫ్ కాదు, వాటర్ రెసిస్టెంట్. బైకింగ్ గేర్స్కి కానీ లగేజ్కి కానీ వెళ్ళి బైక్ మీద ఫిట్ అయిద్దా లేదా, దాని ఫీల్ ఎలా ఉంది, ఆన్లైన్లో మనకు అవన్నీ తెలియదు కదా. అండ్ బయటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, ఏం క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే మంచిది. సో నేను ఆ హెల్మెట్ తీసుకుంటాకి వెళ్ళినప్పుడు అదే షాప్లో ఇవి కూడా ఉన్నాయన్నమాట. సో మనం ఎలాగో కొన్నాగా అక్కడ ఎంతకు వస్తుందని చూస్తే అప్పుడు మనకు తెలిసింది దీంట్లో ఇలాంటి వేరియంట్ ఒకటి ఉంటుందని చెప్పి. అది మ్యాటర్. ఇప్పుడే ఈ యాక్టివేషన్ కోడ్ స్కాన్ చేసి హెల్మెట్ యాక్టివేట్ చేశాను. 1 year పాటు వారంటీ వచ్చిందనమాట కంపెనీ నుండి. సో ఇంకా ఇది తీసేయచ్చు, దీంతో పెద్ద పని లేదు మనకి. అది ఇక్కడ పీల్ కనిపిస్తుంది కదా, దానిపైన ఫిలిం ఉంటుంది అనమాట. దాన్ని తీసేస్తే ఇది ఈ లోపల సన్ వైజర్ కూడా వచ్చింది. దీనిపైన కూడా ఫిలిం ఉంది, ఇది కూడా పీకేద్దాం. కానీ ఇలా కొత్త వాటికి ఇవన్నీ పీకేస్తుంటే భలే అనిపిస్తుంది. ఇది ఫైనల్ లుక్ హెల్మెట్ది. ఒకసారి వేసుకుని చూద్దాం. హెల్మెట్స్ చాలా టైట్గా బాగా ఫిట్గా ఉంటాయి అన్నమాట. సో డైరెక్ట్గా వేసుకుంటే పెట్టడానికి తీయడానికి చాలా ఇబ్బంది అయ్యింది. సో అప్పుడే ఈ బల్క్ లావాస్ అని ఉంటాయి అన్నమాట. సో ఇవి ఫుల్ మాస్క్ లాంటివి. ఇవేం చేస్తాయంటే మన లోపల స్వెట్ అబ్జర్వ్ చేసుకుంటాయి బాగా, అండ్ హెల్మెట్ వేసుకుంటాకి తీయడానికి కూడా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇది ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను, వేసుకుని చూద్దాం ఎలా ఉంటుందో. ఇది ఇలా ఉంది, ముసుగు దొంగలాగా ఉన్నానా. ఇప్పుడు దీనిపైన హెల్మెట్ పెట్టుకోవడమే. ఈ హెల్మెట్ పెట్టుకుంటాకి చాలా తతంగా ఉంటుంది అనమాట. నార్మల్ హెల్మెట్ లాగా పైన నుండి కింద పెట్టేసుకుంటాకి అంత సెట్ అవ్వదు. సో వీటిని ఇలా పుల్ చేసి ఈ స్ట్రాప్స్ని ఈ వెనక పెట్టి ఫస్ట్, తర్వాత దాన్ని కిందకి తోయాలి. అది ఇలా ఉంటుంది హెల్మెట్ ఫినిషింగ్. సో దీనికి సన్ వైజర్ ఉంది కదా, ఇది వేస్తే ఇలా కనిపిస్తుంది. సన్ వైజర్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది లుక్ సైడ్ నుండి లెఫ్ట్ నుండి తీయడం కూడా చాలా టైట్గా ఉంటుంది. అబ్బా, ఇది లేకపోతే కనుక మొహం అతుక్కుపోద్ది, వరుసుకుపోద్ది అనమాట. పెట్టుకుని తీసి. ఇప్పుడు ఇంకా రైడింగ్ స్టార్ట్ అవుదాం. రైడింగ్ స్టార్ట్ అయ్యి కెమెరా యాంగిల్స్ ఎలా ఉన్నాయి, వాయిస్ ఎలా ఉంది ఇవన్నీ చూద్దాం. అండ్ టీషర్ట్స్ కొన్ని ప్రింటింగ్ ఇచ్చాను అనమాట, ప్రాజెక్ట్ 36 అనే లోగో వేయడానికి. సో వెళ్ళి అవి తీసుకొచ్చుకుందాం. ప్రిపరేషన్కే డబ్బులన్నీ అయిపోతున్నాయి, టైం అండ్ ఎనర్జీ కూడా చాలా అవుతుంది అనమాట. ఒకేసారి తీసుకుంటాం కదా, సో మంచివి తీసుకోవాలి, కరెక్ట్గా సెట్ అవ్వాలి, ఇవన్నీ చూసుకోవడంలో చాలా టైం అవుతుంది. బట్ ఒకసారి అన్నీ సెట్ అయిపోయి రోడ్డు మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఇవి ఏమీ ఉండవు, ఓన్లీ రైడ్ మాత్రమే. ఓకే, సెటప్ అంతా చేస్తాను. ఇది మన ఫస్ట్ యాంగిల్, ఎలా ఉందో చూడాలి. స్టార్ట్ అవుదాం. మ్యాక్సిమం ఈ యాంగిల్ సెట్ అవ్వాలి. ఇది సెట్ అవ్వకపోతే కనుక మళ్ళీ ఇప్పుడు వేరేది మార్చాలి. ఎలా ఉందో చూసి చెప్పండి. ఈ రైడ్కి కష్టపడుతున్నదో తెలియదు, కానీ ప్రిపరేషన్కి మాత్రం బాగా కష్టపడాల్సి వస్తుంది. ఒకరోజు బ్యాగ్ కోసం, హెల్మెట్ కోసం, హెల్మెట్లో ఫిక్స్ చేయడం కోసం, వాయిస్ ఎలా వస్తుంది అండ్ వ్యూ ఎలా ఉంది. ఇది నా కంఫర్టబుల్ రైడింగ్ పొజిషను. మ్యాక్సిమం ఇలాగే ఉంటా. ఎలా ఉందో చూడండి. ఓకే, ఇది సెకండ్ యాంగిల్. ఎదురుగా కెమెరా కనిపిస్తుంది కదా, అక్కడ పెట్టాను కెమెరా. ఇది చాలా ఓ పైకి కిందకి ఊగిపోతూ ఉంది. నాకు తెలిసి అది ఇంకొంచెం ముందుకు రావాలి. ఇలా ఉంటే కొంచెం స్టడీగా ఉందనుకుంటా. ఈ యాంగిల్ ఎలా ఉందో చూడండి. అంతా ఓకేనా కాదా, బాగా షేక్ వస్తుందా లేదా? నాకైతే రైడింగ్ కంఫర్టబుల్గానే ఉంది. ఈ యాంగిల్ ఓకే అయితే మాత్రం సూపర్ ఉంటుంది. మన ముందు ఏదో డ్రోన్ వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది అనమాట. ఈ యాంగిల్లో ఏంటంటే మొత్తం ఫ్రంట్ పోర్షన్ అంతా కనిపించిద్ది, ఈవెన్ బైక్తో పాటుగా మొత్తం కనిపించిద్ది. ఇది ఓకే అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు
ఇంకొక యాంగిల్ ట్రై చేద్దాం. ఇది ఇంకొక యాంగిల్, జస్ట్ ఇక్కడ మొత్తం కనిపిస్తూ ఉంటుంది, సైడ్ ప్రొఫైల్ అనమాట. ఎలా ఉంది ఏంటి? ఇక్కడ ఒక బుడ్డోడు లిఫ్ట్ అడుగుతున్నాడు, ఈ బుడ్డోడికి లిఫ్ట్ ఇద్దాం. ఎక్కు, ఎక్కడ దాకా ఎక్కు. ఏ స్కూల్ నువ్వు? పెనలూరా? హై స్కూలా? చిన్నప్పుడు నేను కూడా ఇలాగే రోడ్డు పక్కన నుంచి లిఫ్ట్ అడుగుతూ ఉండేవాడిని, అన్నా లిఫ్ట్ అన్నా లిఫ్ట్ అని. ఏం పేరు నీది? గౌరీ శంకరా? ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాసా? అది ఈ యాంగిల్ ఎలా ఉంది? ఒకవేళ వెనకాల కూర్చుంటే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. ఇది కెమెరా, హాయ్ చెప్పు. కనిపిస్తుందా? చెప్పావా? సర్లే అయితే బాయ్. ఈ యాంగిల్ ఎలా ఉంది? ఇదైతే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటాకి బాగుంటుంది, కానీ ఎంతవరకు బాగుందో లేదో మీరే చెప్పాలి. దాదాపు వచ్చేసాం టీషర్ట్ ప్రింటింగ్ వాళ్ళ దగ్గరికి. ఎస్, ఇదే టీషర్ట్ ప్రింటింగ్ది. టీషర్ట్స్ తీసుకున్న తర్వాత కలుద్దాం. ఇప్పుడే వచ్చి టీషర్ట్స్ తీసుకున్నాను. ప్రింటింగ్ క్వాలిటీ చూసి మామూలుగా లేదు. ఆ షైన్ కానీ అవి కానీ, ప్రింటింగ్ అయితే చితక్ కొట్టేశారు ఇల్లు. ఇప్పుడే తీసుకోవడం అయిపోయింది, స్టార్ట్ అవుదాం. నైట్ మోడ్ ఎలా ఉందో కూడా చెప్పేయండి. సో ఈ వీడియోతో ఒక క్లారిటీ వచ్చేయాలి. సూపర్ నైట్ అని ఒక మోడ్ వచ్చిందనమాట, ఆ మోడ్లో పెట్టాను. సో ఎలా ఉందో చూసి చెప్పండి. సో నైట్ టైం ఫుటేజ్ కూడా బాగుంటే కనుక ఇంకా ఆల్ సెట్. ది నెక్స్ట్ డే. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ రైడ్. దీంట్లో కొన్ని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేశాను. నిన్న ఫుటేజ్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, బైక్ సౌండ్స్ కానీ చుట్టుపక్కల అన్నీ కానీ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి ఉండడం వల్ల ఓన్లీ నా వాయిస్ ఒకటే వినిపిస్తుంది. అలా వింటుంటే బండి తోలిన ఫీల్ రావట్లేదు అనమాట. అందుకని చెప్పి నాయిస్ క్యాన్సిలేషన్ లో కట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అవన్నీ ఆఫ్ చేస్తాను. సో ఇప్పుడు నా వాయిస్ ఎలా వినిపిస్తుంది, బండి సౌండ్ ఎలా వినిపిస్తుంది, అండ్ చుట్టూ విండ్ నాయిస్ కానీ అవి ఎలా వినిపిస్తున్నాయి చూడండి. వీడియో యాంగిల్ కూడా సెట్ చేశాను. నిన్నటిదాకా కొంచెం పైకి కనిపించినట్టు అనిపించింది, అందుకే కొంచెం టిల్ చేశాను కిందకి. సో ఈ యాంగిల్ ఎలా అనిపించిందో ఇది కూడా చూసి చెప్పండి. ఇది నా కంఫర్టబుల్ రైడింగ్ పొజిషను. మామూలుగా ఎలా ఉంటాను. సో ఈ పొజిషన్ బాగుంటే కనుక అంతా సెట్ అయిపోయినట్టే. సో ఇందాకడికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది సౌండ్ పరంగా కానీ, బైక్ సౌండ్, విండ్ నాయిస్ అని నేను మాట్లాడేది. ఏది బాగుందో చూసి చెప్పండి, దాన్ని బట్టి ఇంకా ఫైనలైజ్ చేద్దాం. ఇది నేను ఆర్డర్ చేసిన టీషర్ట్. సో ప్రింట్ క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చింది, ప్రాజెక్ట్ 36 అని చెప్పి. అండ్ ఇదంతా రబ్బర్ ప్రింటింగ్ అంట, చాలా బాగా అనిపించింది. టీషర్ట్ లుక్ కూడా బాగా సెట్ అయింది. ఇవి డెకాథ్లాన్లో తీసుకున్నాను, ప్రింటింగ్ మాత్రం బయటికి తీసుకెళ్ళేపించాను అనమాట. వీటిల్లో ఇంకో 2 కలర్స్ తీసుకున్నాడు, ఒకటి ఇలాంటి యాష్ కలర్ అండ్ ఒకటి వైట్ కలర్, క్రీమ్ కలర్ లాంటిది అనమాట. ఇంకా మ్యాక్సిమం పనులన్నీ అయిపోయినాయి. లగేజ్ ప్యాకింగ్ ఒక పెద్ద టాస్క్ అయింది. 6 months కోసం వెళ్తున్నా కదా, ఎంత లగేజ్ తీసుకోవాలి, ఎలాంటి లగేజ్ పెట్టుకోవాలని చెప్పి. అండ్ నా దగ్గర ఉన్నది ఒకే ఒక్క బ్యాగ్ అనమాట. సో ఆ బ్యాగ్లోనే మొత్తం అన్నీ సెట్ చేయాలి. సెట్ చేసి బైక్ మీద లోడ్ చేశాను అనమాట. ఈ ప్రాజెక్ట్ 36 ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, నార్త్ నుండి వెళ్ళాలా, సౌత్ నుండి వెళ్ళాలా, ఎటు నుండి స్టార్ట్ చేయాలని కూడా చాలా ఆలోచించాను. సో ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం సౌత్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. సో సౌత్లో ఫస్ట్ స్టేట్ తమిళనాడుకి వెళ్తున్నాను. మీరు తమిళనాడులో ఉన్న ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ తమిళనాడులో ఉంటే ఖచ్చితంగా నాకు కనెక్ట్ చేయండి. వాళ్ళతో కలిసి ఆ లోకల్ ఎక్స్పీరియన్స్ని మీ వరకు తీసుకొస్తాను. ఇక మీదటి నుండి వీక్లీ ఖచ్చితంగా 2 వీడియోస్ వస్తాయి, వెన్స్డే అండ్ సాటర్డే. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. మన ప్రాజెక్ట్ 36 గురించి అందరికీ తెలియాలంటే కింద హై బటన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. మళ్ళీ కొత్త వీడియోతో నెక్స్ట్ వెన్స్డే కలుస్తాను. బాయ్. హంగ్రీ చీతా, హంగ్రీ ఫర్ అడ్వెంచర్, హంగ్రీ ఫర్ ట్రావెల్, హంగ్రీ ఫర్ ఎక్స్ప్లోరింగ్, ఆల్వేస్ ఆన్ ఎ హంట్. స్టే హంగ్రీ.